అతి ముఖ్యమైన విషయం, పదే పదే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పైన విద్యా వ్యవస్థను విధ్వంసం చేసినారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ రాహుల్ గాంధీ యొక్క తాత, రాహుల్ గాంధీ యొక్క నానమ్మ, రాహుల్ గాంధీ యొక్క నాయన వీళ్ళందరూ చేసింది విద్యా వ్యవస్థని ఏం చేసినారు వీళ్ళు? ఈ విద్యా వ్యవస్థని మొత్తం వాళ్ళ లాలూచికి, ఓటు బ్యాంక్ లాలూచికి పడి వాళ్ళు చాలా దుర్మార్గమైన విషయాల్ని పిల్లలకి ఇన్ని రోజులు నేర్పించినారు. మనమందరం కూడా అదే చదువుకున్నాం. ఏం నేర్చుకున్నాం రవి మనమంతా? టిప్పు సుల్తాన్ మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం చేసిన యోధుడు, హీరో టిప్పు సుల్తాన్ ఎవరు తెలుసా? వాడు నిజమైనటువంటి చరిత్ర మీకు తెలుసా? అది ఎందుకు దాచిపెట్టిన రాహుల్ గాంధీ యొక్క తాత ముత్తాతలు? టిప్పు సుల్తాన్ అనేవాడు కర్ణాటకలోని మెల్కోటే అనేటువంటి ప్రాంతంలో, మెల్కోటే మాస్కేర్ అంటారు దాన్ని, మెల్కోటే మారణకాండ అంటారు. మెల్కోటే అనేటువంటి ప్రాంతంలో ఒకే రోజు 1000 మంది చిన్నపిల్లలు, మహిళలను చూడకుండా ఊచకోత కోసిన దుర్మార్గుడు ఆయన. సరిగ్గా తెల్లారితే దీపావళి పండగ ఉండే. ఆ దురాగతానికి గుర్తు పెట్టుకుని వాళ్ళు ఆ మారణకాండకు తట్టుకోలేక, మర్చిపోలేక వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఆ ప్రాంతంలో దీపావళి పండుగను చేసుకోరు. అంతటి దుర్మార్గుడు టిప్పు సుల్తాన్. ఆ టిప్పు సుల్తాన్ గురించి మన పాఠ్య పుస్తకాలు ఏం చదువుకున్నాం మనం? ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం చేసిండు, చాలా యోధుడు, పులితో కొట్లాడిండు, హీరో. వాడి యొక్క దురాగతాలు ఎందుకు చెప్పలే? ఆ తర్వాత అక్కడ మీరు టీచింగ్ చేసేటప్పుడు మీకు అనిపించలేదన్నా ఇట్లా? ఫస్ట్ చదువుకునే రోజుల్లో మాకు కూడా తెలీదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ విషయాలు వచ్చినాయి. అంత దుర్మార్గుడు టిప్పు సుల్తాన్ అనే విషయం ఆ తర్వాత తెలిసింది మాకు. ఆ తర్వాత మీకు మలబార్, కూర్గ్ ప్రాంతంలో, కేరళ, కర్ణాటక ఆ ప్రాంతంలో, అంటే అప్పుడంతా ఆయన సామ్రాజ్యం ఉండే కాబట్టి ఆ ప్రాంతంలో 1000 మందిని, మహిళలు, పురుషులను చూడకుండా ఊచకోత కోసినటువంటి దుర్మార్గుడిన. వాళ్ళందరినీ కూడా బంధించి ఎన్నో రోజులు అన్నం నీళ్ళు ఇవ్వకుండా బంధించి హింసించినటువంటి దుర్మార్గుడు టిప్పు సుల్తాన్. వారి గురించి ఎక్కడ రాసిరది? రాయలేదు. హీరో అని చెప్పినారు. ఆ విద్యా వ్యవస్థ కావాలని కోరుకుంటూ అది మారుస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు బరోబర్ మారుస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బరోబర్ మారుస్తుంది. ఎందుకంటే భారత చరిత్ర, నిజమైన చరిత్ర, భారత నిజమైన సంస్కృతి, భారత నిజమైన వీరోచిత గాథలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇప్పుడు అది తట్టుకోలేకపోతున్నాం. నేను చెప్తున్నా, ఇన్ని రోజులు మనం చదువుకునేది మొఘళ్ళ గురించి చదువుకున్నాం. మొఘలు హీరోలు, మొఘలు యుద్ధం చేసినారు. కానీ ఆ మొఘళ్ళు భారత ప్రజల పైన, భారత సంస్కృతి పైన ఎట్ట దాడి చేసిరు ఎక్కడని చెప్పిరా? మొత్తం దేవాలయాలన్నీ విధ్వంసం చేసిరు. ఎక్కడన్నా చెప్పిరా? అది చెప్పిరా? మీరు బీజేపీ కాబట్టి హిందువుల కాకుండా ముస్లింలు పెడతారేమో. నేనేమంటున్నా, మేము బీజేపీ కాబట్టి ముస్లిం పెడతా అంటలే, నేను వాస్తవ గాథలు పెడతాము అంటున్నాం. మేము వాస్తవ గాథలు ఉంటాయి అంటున్నా నేను. రాహుల్ గాంధీ తాత ఏం పెట్టిండు? టిప్పు సుల్తాన్ హీరో చూపించిండు, మొఘళ్ళను హీరోగా చూపించిండు. మొఘళ్ళతో పోరాడిన వీరుల యొక్క చరిత్రలు ఏవి? మొఘళ్ళతో పోరాడినటువంటి ఛత్రపతి శివాజీ చరిత్ర ఏది? ఛత్రపతి శివాజీ చరిత్రలో ఏముంటుంది తెలుసా? మొత్తం ఆయన ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి సబ్జెక్టు. ఆయన ఒక దుర్గ పైన, అంటే ఒక చిన్న రాజ్యం పైన దండెత్తి వచ్చినప్పుడు ఆయన భార్యను పట్టుకొస్తారు సైనికులు. పట్టుకొస్తే నువ్వు నా తల్లి దాంటి అమ్మ, నేను టచ్ చేయను, వదిలేస్తాను చెప్పి వదిలేస్తాడు. అదే చరిత్ర మనం చదువుకునేది. కానీ ఎంతమంది మొఘల్ రాజులతో, మొఘల్ సైనికులతో ఏ విధంగా గేరిలా యుద్ధం చేసిండు ఛత్రపతి శివాజీ గురించి ఎందుకు రాయలేదు? ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ, ఛత్రపతి సంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు? ఛత్రపతి సంభాజీ పేరు తెలియదు ఈ తరానికి. ఛత్రపతి సంభాజీని అప్పుడు మొఘల్ రాజులు ఎంత దారుణంగా హింసించారో చెప్పిండా? మొన్నటిదాకా సంభాజీ సినిమా వచ్చే వారికి చాలా మంది తెలియదు. చర్మం మొలిచిరు, కళ్ళు పొడిచేసిరు, ఆయన గోర్లు మొత్తం తీసి పీకేసిరు, ఒక్కొక్క పార్ట్ కోసేసిరు ఆయనది. అయినా కూడా నేను నా ధర్మాన్ని వదలను, భారతదేశానికి ద్రోహం చేసిన వాడిని అయితే అని చెప్పి ఆయన మతం మార్చుకోలేదు. ఆ చరిత్ర ఎందుకు రాయకూడదు పాఠ్య పుస్తకాల్లో? ఆ చరిత్ర ఎందుకు దాచిపెట్టిండు రాహుల్ గాంధీ తాత? ఈ చరిత్ర, నిజమైన చరిత్రని, నిజమైన భారత వీరుల యొక్క చరిత్రని నెక్స్ట్ తరాలకు తెలవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.